హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఫుల్ మేక్ ఉంటుంది కదా, ఫుల్ మేక్ అని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఓవెన్లో ఎట్లా కుక్ చేసుకోవాలి సింపుల్గా అనేది తెలుసుకుందాం. సో వీడియో మొత్తం ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఫస్ట్ వచ్చేసి మటన్ని కడిగి నీళ్లు మొత్తం పోయేటట్టు ఇట్లా పక్కన పెట్టుకోవాలి. మటన్లో నీళ్ళన్నీ పోయిన తర్వాత కత్తి తీసుకొని మసాలా మొత్తం లోపలికి వెళ్ళడానికి మంచిగా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో తగినంత సాల్ట్, కొంచెం బ్లాక్ పెప్పర్, కొంచెం ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఈ మసాలాని మటన్ ముక్కలకి మంచిగా పట్టేటట్టు మంచిగా మసాజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత క్యారెట్, ఆనియన్, ఆలుగడ్డలను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పురున్ ట్రే ఉంటుంది కదా, ఆ ట్రే మీద బటర్ పేపర్ వేసుకొని దాని మీద ఇవన్నీ మంచిగా పరుచుకోవాలి. తర్వాత మనం మసాలా కలిపి పెట్టుకున్న మటన్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని మంచిగా దీని మీద పరుచుకోవాలి. మటన్ ముక్కలన్నీ పేరవడం అయిపోయిన తర్వాత దాని మీద బటర్ పేపర్తో కవర్ చేసి అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, దాంతో మొత్తం ఆవిరి అనేది బయటికి రాకుండా మంచిగా కవర్ చేసేయాలి. ఇక తర్వాత దీన్ని తీసి ఫురంలో పెట్టేసి హీట్ అనేది 180 పెట్టుకొని ఒక 3 గంటల పాటు దీన్ని వదిలేయాలన్నమాట. అట్లా ఇక ఇది లోపల పెట్టేసిన తర్వాత వైట్ రైస్ రెడీ చేసుకోవాలి. వైట్ రైస్ అనేది రెడీ అయిపోయిన తర్వాత జాఫ్రాన్ని వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత ఆ వాటర్ని తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇక తర్వాత మటన్ది లివర్ ఉంటుంది కదా, ఆ లివర్ని వీడియోలో చూపించిన విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక 3 గంటల తర్వాత చూసుకోవచ్చు, మనకు మటన్ అనేది మంచిగా కుక్ అయ్యి రెడీ అయిపోయింది. ఇక దీన్ని ఫురన్ ఆన్ చేసి ఫురంలో మంట అనేది పైన పెట్టి ఒక 15 నిమిషాల వరకు అట్లా పైన కలర్ రావడానికి దీంట్లో ఫురంలో పెట్టేయాలి. ఇక మటన్ని ఫురంలో పెట్టేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో మటన్ది కొవ్వు ఉంటుంది కదా, కొంచెం ఆ కొవ్వు యాడ్ చేసుకొని కొవ్వు మొత్తం కరిగిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న లివర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లివర్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ రెడీ చేసుకున్న రైస్ ఉంది కదా, దాన్ని తీసుకొని మనం సర్వ్ చేసుకునే దాంట్లో సర్వ్ చేసుకోవాలి. రైస్ మొత్తం సర్వ్ చేసిన తర్వాత దాని మీద మనం మటన్ ముక్కలు ఉన్నాయి కదా, మటన్ ముక్కల్ని మంచిగా వేర్చుకోవాలి. ఇక మటన్ ముక్కలు అన్నీ పేరవడం అయిపోయిన తర్వాత దాని మీద మనం ఫ్రై చేసి పెట్టుకున్న లివర్ ఉంటుంది కదా, ఆ లివర్ తోటి మంచిగా గార్నిష్ చేసుకోవాలి. సో చూసారు కదా ఎట్లా చేయాలి ఏంటిది అనేది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నా. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్ బాయ్.